సోషల్ మీడియా లైవ్ స్ట్రీమింగ్ యాప్లు వినియోగం హద్దు మారితే ఎలా ఉంటుందో తెలియనప్పటికీ కొన్ని వెలుగులోకి వచ్చే ఘటనలలో అందుకు ఉదాహరణ ఇప్పుడు కొత్తగా మరో వ్యవహారం బయటపడింది. ముఖ్యంగా విదేశాల్లో విస్తరించిన న్యూడ్ సెక్స్ లైవ్ స్ట్రీమింగ్ సంస్కృతి ఇప్పుడు భారతదేశానికి కూడా చేరుకుంటుందని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ ధోరణి వేగంగా విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలోచనలతో కొందరు తమ వ్యక్తిగత విషయాలను ఆన్లైన్ లో డబ్బుల కోసం బయట పెడుతున్నారు. కాగా సోషల్ మీడియా నిపుణులు దీనికి క్లౌడ్ కల్చర్ గా అభివర్తిస్తున్నారు. అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా వాళ్ళు ఫేమ్ కావడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. కానీ ఇలాంటి చర్యలు చివరికి చేపట్టనమైన కేసులు, జైలు శిక్షలు వంటి సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ సైబర్ క్రైమ్ విభాగం ఈ తరహా లింకులు, వెబ్సైట్లను ట్రాక్ చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్ అంబర్పేట ప్రాంతంలో ఓ జంట లైవ్ స్ట్రీమింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్వీట్ తెలుగు కపుల్ పేరుతో వీరు ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ను రూపొందించి అశ్లీల కంటెంట్ ను సృష్టిస్తున్నారు. న్యాయమైన కెమెరాలు ఉపయోగించి శృంగార సన్నివేశాలను లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ 2000 రూపాయలను లైవ్ లింక్ తీసుకుంటున్నారు. 5000 రూపాయలను వీడియో కాపీల కోసం వసూలు చేస్తున్నారు. సమాచారం ప్రకారం నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్నట్టు తెలుస్తుంది.